తోనో 10 మందితోనో జగన్ వెళ్ళాలి. అలా కాకుండా జనం ఎగబడ్డారా వాళ్ళల్లోనే ఇవాళ ఇట్లాంటి 4-5 ఇన్సిడెంట్ జరుగుతాయి. రేపు పొద్దున ఆ తర్వాత ఎవడో ఏదో చేస్తాడు. ఇప్పుడు ఇది ఆ ఫ్యాక్షన్ ఏరియాల నుండి వచ్చినటువంటి కుటుంబాలు ఇవి. కక్ష సాధింపులు బోల్డ్ అంత ఉన్నాయి. వాళ్ళని థ్రెట్ ఉంటుంది. గబక్కన అందులో జనంలో కలిసిపోయి ఒకడు వేసేస్తే ఎవడేం చేస్తాడు? అంతే కదా. తర్వాత సంతాప దినమును ఆ తర్వాత దీని మీద దర్యాప్తుకి ఆదేశిస్తున్నాం, సిబిఐ దర్యాప్తుకి ఆదేశిస్తున్నాం, లేకపోతే అది ఇది అని ప్రకటిస్తారనమాట. అనకూడదు కానీ జరుగుతున్నటువంటి తంతది. కానీ ఒకటి సార్, ప్రతిపక్ష నాయకుడికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? లేదంటే ఇక్కడ ఈయనకి ఇంకా ప్రతిపక్ష హోదా అనేది లేదు కాబట్టి ఈయన కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యేగానే ప్రభుత్వం చూస్తోందా? పవన్ కళ్యాణ్కి ఏ హోదా ఉంది మరి? క్రిందటిసారి ఎందుకు సెక్యూరిటీ కల్పించారు? అవును, పవన్ కళ్యాణ్కి హోదా ఏం లేదు కదా, ఒక్కళ్ళు కదా గెలిచింది, ఆయనే ఓడిపోయాడు కదా 2 చోట్ల. మరి ఆయనకి సెక్యూరిటీ ఎట్లా ఇచ్చారు? పోలీస్ సెక్యూరిటీ అనుకోండి, మరి ఆ లెక్కనైతే సినిమా నట్లు అందరికి ఇవ్వరు కదా. ఆయన రాజకీయ పార్టీ నాయకుడనే కదా ఇచ్చింది, ఓ పార్టీకి వ్యవస్థాపకుడనే కదా ఇచ్చింది. సెలబ్రిటీ హోదాలో అందరికేం సెక్యూరిటీ ఇవ్వరు. చిరంజీవికి ఇస్తారా ఏంటి? లేకపోతే కనుక ఇప్పుడు ఉన్నటువంటి మిగతా నట్లకి ఇస్తారు. వాళ్ళందరూ కూడా మహేష్ బాబు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా సెక్యూరిటీ ఇస్తారు? ప్రైవేట్ సెక్యూరిటీనే కదా తెచ్చుకునేది. అల్లు అర్జున్ వీళ్ళందరూ కూడా ఆ టైంకి వచ్చినప్పుడు ఏర్పాటు చేస్తారు పోలీసు, అది వేరు. బట్ వెనకాల ఇవ్వరు కదా. ఎందుకు ఇచ్చారు? ఓ పార్టీ నాయకుడు పార్టీ అధ్యక్షుడు అనే కదా ఇచ్చింది. అవును అవును. మరి అట్లాగే చూడాలి కదా నువ్వు.